ప్రేక్షకులందరికీ పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి పునః స్వాగతం. హైదరాబాద్ రవీంద్ర భారతి ప్రాంగణంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టడం ఎందుకు పెడుతున్నారు? ఇది తెలంగాణ అస్తిత్వానికి వ్యతిరేకం కదా అన్న వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఆంధ్ర వాళ్ళు మన అందశ్రీ విగ్రహము గద్దర్ విగ్రహం పెడుతున్నారా, ఇక్కడ ఎందుకు పెట్టాలి, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఇక్కడ ఎందుకు పెట్టాలి, ఆంధ్ర బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఎందుకు పెట్టాలి, ఈ ప్రశ్నలు వచ్చినాయి. దాన్ని సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఉన్నారు. సోషల్ మీడియాలో ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వీటన్నిటిలో కూడా ఈ చర్చ నడుస్తూ ఉన్నది. నేను ఇప్పటికే ఫేస్బుక్లో దీన్ని సమర్థించాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఇక్కడ పెట్టవచ్చు అని చెప్పి సమర్థించాను. ఎందుకు పెట్టవచ్చు, ఇది ఇప్పుడు మనం చర్చించేటటువంటి విషయం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కేవలం ఒక్క తెలుగులో మాత్రమే పాటలు పాడలేదు. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఒడియా, బెంగాలీ ఇట్లా అఖిల భారత స్థాయిలో ఉన్న భాషలన్నిటిలోనూ దాదాపు 45,000 పాటలు పాడాడు. ఆయనకి కేవలం నంది అవార్డులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినటువంటి అవార్డులు మాత్రమే కాకుండా జాతీయ స్థాయి పురస్కారాలు ఆయనకు వచ్చినాయి. జాతీయ స్థాయిలో పద్మశ్రీ వంటి పద్మ పురస్కారాలు ఆయనకు లభించాయి. ఆయన ఒక జాతీయ స్థాయి అత్యుత్తమ కళాకారుడు. దీన్ని మన భారత ప్రభుత్వమే గుర్తించింది. అఖిల భారత స్థాయిలో ఉన్నటువంటి ఒక కళాకారుడి విగ్రహాన్ని రవీంద్ర భారతిలో కానీ మరొక చోట కానీ హైదరాబాదులో పెట్టడం అన్నది సమంజసమే. దీనికి కారణం ఏంటంటే, కేవలం ఆయన ఆంధ్రాకి పరిమితమైన వాడైతే మనం వద్దని అనొచ్చు. కానీ తెలంగాణలో కొన్ని కోట్ల మంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు ప్రతిరోజు వింటారు, ఆనందిస్తారు. శ్రవణ శుభగమైన గొప్ప సంగీతాన్ని, గొప్ప పాటలు పాడినవాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ప్రతిరోజు చాలామంది ఆనందిస్తారు. ఒక పాడుతా తీయగా పోటీలో పాటలు కానీ, ఒక స్వరాభిషేకంలో పాటలు కానీ, సినిమాలో నేరుగా పాడినటువంటి పాటలు కానీ, 1967 నుంచి దాదాపు నిన్న మొన్నటి దాకా ఆయన పాడిన పాటలు ప్రతి వాళ్ళు కూడా ఆనందిస్తారు. తెలంగాణ వాళ్ళందరూ ఆనందిస్తారు. ఇక్కడ నేను పాయింట్అవుట్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, నేను ఖమ్మం జిల్లా మధిర మండలం మర్లపాడు గ్రామంలో పుట్టిన తెలంగాణ వాడిని. తెలంగాణ ఉద్యమ కాలంలో మా నాన్నగారు తెలంగాణ తొలి ఉద్యమ కాలంలో 1946-47 ప్రాంతాల్లో జరిగిన ఆనాటి ఉద్యమం కాలంలో మా నాన్నగారు పులికొండ పెచ్చాచారి గారు ఉద్యమంలో పాల్గొని నాటక దళంలో పనిచేశాడు. మా ఊరు మొత్తం కూడా నిజాం వ్యతిరేక పోరాటంలో చాలా వీరోచితంగా పోరాడే దాదాపు 28 మంది మా ఊరిలో పెన్షనర్స్ ఉన్నారు, ఫ్రీడమ్ ఫైటర్ పెన్షనర్స్ ఉన్నారు. మా నాన్నగారు కూడా జైలు శిక్ష అనుభవించాడు. ఈ నేపథ్యంలో ఉన్న నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టడాన్ని సమర్థిస్తాను. ఇంకొక విషయం కూడా, నేను ఎస్పి గారి విగ్రహం పెట్టొద్దు అనే మిత్రులని నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. గుర్రం జాషువా గారు ఆంధ్రాకి చెందినవారు, మహాకవి శ్రీశ్రీ ఆంధ్రాకి చెందినవాడు, ఉత్తరాంధ్ర వాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు సాహిత్య ప్రేమికులు ఎవరైనా సరే జాషువా గారి విగ్రహం ఇక్కడ ఉండడానికి వీల్లేదని వాదిస్తారా? దళిత నేతలు కానీ, దళిత సాహిత్య ప్రేమికులు కానీ, దళిత సాహిత్యకర్తలు కానీ జాషువా విగ్రహం మనకెందుకు, ఇక్కడెందుకు అని చెప్పి ఎవరైనా అనగలరా? అట్లాగే వామపక్షవాదులు చాలామంది ఉన్నారు మనకి తెలంగాణలో. శ్రీశ్రీ కవిత్వాన్ని అభిమానించేవారు కోట్ల మంది ఉన్నారు తెలంగాణలో. వీళ్ళు ఎవరైనా సరే శ్రీశ్రీ విగ్రహం తెలంగాణలో ఎందుకు అని చెప్పి అనగలరా? అనం మనం. ఎందుకంటే మనం ప్రేమిస్తున్నాం. అవతల వాళ్ళు సంకుచితంగా ఉన్నారు, మా విగ్రహాలు మీరు పెడుతున్నారా అని అడగొచ్చు, నిజమే. ఒకవేళ వాళ్ళు సంకుచితంగా ఉండి పెట్టదలుచుకోకపోయినా కానీ దాన్ని వాళ్ళకి వదిలేద్దాం. మనం సంకుచితంగా ఉండాల్సిన అవసరం లేదు. మన విశాల భావంతో ఉండొచ్చు. ఒక బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టినంత మాత్రాను, ఒక శ్రీశ్రీ విగ్రహం పెట్టినంత మాత్రాను, లేకపోతే బ్రహ్మంగారి విగ్రహం పెట్టినంత మాత్రాను, ఒక జాషువా విగ్రహం పెట్టినంత మాత్రాను అది తెలంగాణ అస్తిత్వానికి అది ఏమాత్రం భంగకరం కాదది. ఇంకా తెలంగాణ అస్తిత్వానికి ఉన్నటువంటి బలాన్ని, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల ప్రేమైక భావనని అది తెలియజేస్తుంది. అది తెలంగాణకి అది మంచి విషయమే కానీ చెడ్డ విషయం కాదే. అదే విశాఖ ఆర్కే బీచ్లో సీనారాయణ గారి విగ్రహం ఉంది, దాశరథి గారి విగ్రహం ఉంది. ఈ విమర్శించే మిత్రులు ఎవరైనా అక్కడ చూశారా? అంతేకాదు, తెలంగాణ వారైన దాశరథి గారు, సీనారాయణ రెడ్డి గారు మద్రాసులో కూర్చొని కొన్ని వేల పాటలు రాశారు.
నారాయణ రెడ్డి గారు, దాశరథి గారు రాసిన పాటలన్నింటినీ కూడా ఆంధ్ర వాళ్ళు వినటం లేదా? వాళ్ళు ఆనందించట్లేదా? తెలంగాణలో పుట్టిన సాహిత్యాన్ని వాళ్ళు చదవటం లేదా? ఎవరో సంకుచితంగా అక్కడ అవతల వాళ్ళు మాట్లాడేవాళ్ళు ఉంటారు, యువతల వాళ్ళు మాట్లాడేవాళ్ళు ఉంటారు. అంత మాత్రాన తెలంగాణ ప్రజలందరి అభిప్రాయమైన ఇది అనుకోవడానికి వీల్లేదు. ఎవరో ఇటీవల ఒక నాయకుడు తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిందంటే అది అతని సంకుచిత స్వభావము. ఏదో ఒక రోజు రిలైజ్ అయ్యి అతను క్షమాపణ చెప్తాడు. నేను అన్నది పొరపాటు, నా ఆలోచన సరైనది కాదని అంటాడు, అది వేరే విషయం. కానీ ఇంత మాత్రాన ఏదో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టినంత మాత్రానే ఏదో అది తెలంగాణ అస్తిత్వానికి ఏదో పెద్ద దెబ్బ అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. చాలా గొప్ప కళాకారుడు అతను. ఒక గాయకుడుగానే కాదు, నటుడుగా కానీ, డబ్బింగ్ ఆర్టిస్ట్గా కానీ. తెలుగు జాతి ఆయన పాటలు మర్చిపోలేదు. తెలుగు జాతి అంటే మొత్తం తెలంగాణ వాళ్ళు కానీ, ఆంధ్ర వాళ్ళు కానీ, ఇంకొకళ్ళు కానీ. అంతేకాదు, భారతదేశం మొత్తంలో తెలుగు వాళ్ళు ఉన్నారు. తెలుగు వాళ్ళు లేని రాష్ట్రం ఉందా? ఇప్పుడు భాష విషయంలో తమిళం వాళ్ళు చాలా ఫ్యానటిక్గా ఉంటారు. తమిళనాడులో ఉన్నటువంటి తెలుగు స్కూళ్ళు అన్నింటిని మూసేశారు, ఏవో కొన్ని మాత్రమే ఉన్నాయి. స్వాతంత్రం వచ్చినప్పుడు చూస్తే దాంట్లో 10% తెలుగు స్కూల్ కూడా ఇప్పుడు లేవు. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, తెలంగాణ నుంచి అక్కడికి పోయి లేదా ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడికి పోయిన కళాకారులు వాళ్ళని ఆదరించారు తమిళం వాళ్ళు. తమిళం వాళ్ళకి సంగీతం అంటే మహాప్రేమ. దానివల్ల ఆనాటి త్యాగరాజ స్వామి దగ్గర నుంచి నిన్న మొన్నటి మంగళంపల్లి బాలమురళీకృష్ణ దాకా సంగీతజ్ఞులు అందరూ తమిళనాడు వలసపోయినారు, వాళ్ళని ఆదరించారు. ఒక భానుమతికి కానీ, ఒక మంగళంపల్లి బాలమురళీకృష్ణకి కానీ తెలుగు వాళ్ళు కళాకారులు ఎక్కువ మందికి పద్మశ్రీ అవార్డుకి రికమెండ్ చేసింది తెలుగు రాష్ట్రం కాదు, తమిళం వాళ్ళు రికమెండ్ చేశారు. ఈ విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, తెలంగాణలో బాలసుబ్రహ్మణ్య విగ్రహాన్ని పెట్టడం అన్నది స్వాగతిద్దాం, విశాల హృదయంతో స్వాగతిద్దాం. దాన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం లేదు. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. పులి కన్ను వైడై ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. దీనివల్ల ఎక్కువ మంది దీన్ని ఉచితంగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నమస్తే.